హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెదర్ కూల్గా ఉంది కదా, వేడివేడిగా కొబ్బరి పొల్లో చేసుకుంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్, ఇక మొదలెడదామా? ఫస్ట్ కొబ్బరికాయ తీసుకోండి. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 చాలు. నేనైతే 2 కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరి చిప్పల పైన పెచ్చును తీసేసి నీట్గా ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక క్లాత్లో గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని వేసి కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలండి. లాస్ట్లో కొబ్బరి పిప్పి వస్తుంది కదా, దానిలో మీకు సరిపడినంత గోరువెచ్చని వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని క్లాత్లో వేసి కొబ్బరి పాలని సపరేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పాలు పల్చగా కాకుండా చిక్కగా వస్తాయి. మనం రెడీ చేసిన కొబ్బరి పాలని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు 4 చిన్న ఉల్లిపాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకోండి. ఒక చిన్న కట్ట కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన వాటిని పక్కన పెట్టుకోండి. ఇంకోవైపు బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. గ్యాస్ పైన మందపాటి పాత్ర పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. సహజీరా, బిర్యానీ ఆకులు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఫ్రై అయ్యాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. రైస్ వేసాక బాగా కలుపుకొని 1 మినిట్ అయ్యాక కొబ్బరిపాలు పోసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు కొబ్బరిపాలు సరిపోతాయి. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇంకేమి వేయవసరం లేదు, మసాలాలో ఇంకేమి వేయవసరం లేదు. రైస్ కుక్ అయిందో లేదో అని కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 10 మినిట్స్ అయ్యాక మంచిగా కుక్ అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచేయండి. అంతే అండి, కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వెజ్ కర్రీస్లోకి కానీ నాన్ వెజ్ ట్రై కానీ సర్వ్ చేసుకొని తినండి. రుచి మామూలుగా ఉండదు. కూల్ క్లైమేట్, అసలే సండే, నాన్ వెజ్ ప్రియులకైతే పండగే. ఇంకెందుకు లేటు, ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. హ్యాపీ సండే. బాయ్ బాయ్.